రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను నెమ్మదిని సమాధానమును మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, ఎంతోమంది నశించిపోయారు. ప్రభువా, మీరైతే మమ్ములను మీ కృపచేత నింపినందుకు మీకు స్తోత్రాలు. మీ దయచేత మమ్ములను కప్పినందుకు మీకు స్తోత్రాలు. మీ కనికరము చేత నింపినందుకు స్తోత్రము నాయన. ఏమిచ్చినా మీ రుణమును తీర్చలేము తండ్రి. అయ్యా, ఏమి చేసినా మీ రుణమును తీర్చలేము నాయన. ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. మీ ఉచితమైన కనికరమును బట్టి, మీ దయను బట్టి, మీ సంకల్పమును బట్టి, మీరిచ్చిన ప్రతి విధమైనటువంటి ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృప అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, మీకు మహిమ కలుగునుగాక. ప్రభువా, ఈ సమయంలో కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసిన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాను. దయచేసి కనికరించండి ప్రభువా, వారిని దీవించండి నాయన, వారిని ఆశీర్వదించండి ప్రభువా. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులు, ప్రతి విధమైనటువంటి ఆటుపోట్లన్నిటిలో నుంచి విడుదల కలుగు చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము నాయన. మా రాజులకు రారాజు అయిన దేవుడా, ప్రభువులకు ప్రభు అయిన దేవుడా, మీకు స్తోత్రాలు. వారి జీవితాలలో మీ ఘనమైన కార్యాలను జరిగించండి, మీ ఉన్నతమైన కార్యాలను జరిగించండి. మీ మేలుల చేత వారిని నింపండి ప్రభువా. మీ యొక్క ప్రభు శక్తి చేత మీరు నింపండి, మీ బలము చేత నింపండి. మీ కార్యాలు వారి ఎడల మీరు జరిగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. మా రాజులకు రారాజు అయినటువంటి ప్రియుడమైనటువంటి పరలోకపు మా తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు నాయన. మంచి దేవుడవు ప్రభువా, మహోన్నతుడైన దేవుడవు నాయన. ఈ సమయంలో ప్రభువా తండ్రి, కుటుంబ సమస్యల చేత బాధపడుతున్న బిడ్డల కొరకై, కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నటువంటి కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దయచేసి కనికరించండి. జీవం కలిగిన దేవుడా ప్రభువా, కుటుంబ సమస్యల చేత సతమతమవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని దర్శించండి, వారిని దీవించండి ప్రభువా. వారి జీవితాలలో మీ ఘనమైన కార్యాలను జరిగించండి, మీ గొప్ప కార్యాలను చేయండి, మీ ఉన్నతమైన కార్యాలను జరిగించమని మీ నామానికి మహిమను, ఘనతను, ప్రభావాన్ని తెచ్చుకోవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. కుటుంబ సమస్యల చేత అల్లాడిపోతున్న ప్రజలను మీరు దర్శించండి ప్రభువా. వారి జీవితాలలో మీ ఘనమైన కార్యాలను జరిగించండి నాయన. మీ ఉన్నతమైన కార్యాలను చేయండి అయ్యా. మీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి. ఇదిగో, వారి కుటుంబ సమస్యల నుంచి యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక, వారు విడుదలను పొందుకుందురుగాక. ప్రభువా తండ్రి, మీకు స్తోత్రాలు. వారి కుటుంబ సమస్యలను బట్టి వారి జీవితాలు ప్రభువా ఇబ్బందులకు గురి కాకూడనట్లుగా నాయనా తండ్రి, అయా ప్రమాదములో పడిపోకూడనట్లుగా మీ కృప చూపించి సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, మీకు కృతజ్ఞతలు నాయన. తండ్రి, మీకు వందనాలు. హాస్పిటల్స్లో రోగాల బారిన పడి నలిగిపోతున్న, సతమతమవుతున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, దీర్ఘకాల వ్యాధులే కానీ, స్వల్పకాల వ్యాధులే కానీ ప్రభువా, మీ హస్తమును చాపండి. నజరేయుడైన యేసు నామములో మీ కార్యము వారి ఎడల జరగాలి నాయన. మీ కార్యము వారి ఎడల జరగాలి నాయన. ప్రభువా, వారు స్వస్థపరచబడాలి, వారు స్వస్థపరచబడాలి, వారు ఆరోగ్యం పొందుకోవాలి. ప్రభువా, వారిలో ఉన్న అనారోగ్య సమస్య యేసు నామములో తొలగిపోవునుగాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృపా సత్య సంపూర్ణుడవైన ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘన కార్యాలను మీరు జరిగించండి దేవుడా. మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగించండి నాయన. మీ స్వస్థత వారు అనుభవించుదురుగాక, ఆరోగ్యమును వారు పొందుకొందురుగాక.
దైవమా నీకు స్తోత్రాలు. కనికరించండి, మీ కార్యాలను జరిగించండి, మీ మేలుల చేత నింపండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా ప్రభా తండ్రి, ఎంతో కాలముగా వివాహము జరిగి ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు అవుతుండగా కూడా సంతానము లేక బాధపడుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు ప్రభు. వారిని కనికరించండి. వారిలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలను, ప్రతి బంధకాలను ప్రభా, వారిలో ఉన్నటువంటి ప్రభా పీసీఓడి ప్రాబ్లమ్స్ నుంచి విడుదల కలుగొచ్చేయండి. జీవం కలిగిన దేవుడా, దయగలిగిన తండ్రి, మీ గొప్ప కార్యాలు వారి ఎడల జరగాలి. మీ ఉన్నతమైన కార్యాలు వారి పట్ల జరగాలి. మీ మేలులు వారి పట్ల జరగాలి. యేసు నామములో వారిలో ఉన్న బలహీనతలు, వారిలో ఉన్నటువంటి పితృ సంబంధమైన శాపాల నుంచి విడుదల కలుగ చేయమని విడుదలను ప్రకటిస్తూ ఉన్నాను. యేసు నామములో విడుదల యేసు నామములో కలుగునుగాక. స్వస్థత యేసు నామములో కలుగునుగాక. ప్రభువా, వారు సంతానమును పొందుకొందురుగాక. నాయన దయ ఉంచి దయచేసి కనికరించుమని, మీ కార్యాలను జరిగించమని మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాను. జీవాధిపతివైన దేవుడా, నమ్మదగిన తండ్రి, మీకు స్తోత్రాలు. అనేక మంది జీవితాలలో నెమ్మది లేని జీవితాలు అనుభవిస్తున్నారు ప్రభువా. సమాధానము లేని జీవితాలు అనుభవిస్తున్నారు. నెమ్మది కొరకు వెతుకుతున్నారు, సమాధానము కొరకు వెతుకుతున్నారు ప్రభువా. ఏదో తెలియని బాధ, ఏదో తెలియని చింత, ఏదో తెలియని వేదన బిడ్డల జీవితాలను ఆవరిస్తూ ఉండగా ప్రభువా, మీరు కనికరించండి. సమాధానము చేత నింపండి ప్రభువా, నెమ్మది చేత నింపండి ప్రభువా. వారు మీ వద్దకు వచ్చినట్లుగా, మీ చెంతకు వారు నడిపించబడినట్లుగా, మీ యొక్క సన్నిధిలోనికి వారు తీసుకురాబడినట్లుగా మీరు దర్శించి దీవించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రభువా, నెమ్మది సమాధానము వారికి కలుగచేయండి. వేదనలో నుండి, బాధల్లో నుంచి విడుదల కలుగచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు హృదయ వేదన చేత నలిగిపోతున్నారు ప్రభువా. తండ్రి, మనస్సులో వేదన చేత నలిగిపోతున్నారు ప్రభువా. అటువంటి బిడ్డలను మీరు కనికరించి ప్రభువా, మీ కార్యాలు వారి పట్ల జరిగించండి ప్రభువా. వారు అయా సంతోషభరితులుగా, ఆనందభరితులుగా ఉండడానికి మీ రక్షణానందం వారికి కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకించినందుకు, అంగీకరించినందుకు, సమాధానమును దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ గొప్ప కార్యాలు జరిగించి మీ గొప్ప నామమునకు మహిమను తెచ్చుకోమని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన పుణ్యనామములో బతిములాడి వేడుకొనుచున్నాము. పరిశుద్ధాత్మ దేవుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. మా ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.